తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎన్నికల జాయింట్ సీఈఓ ఆమ్రపాలి. నా ఓట్ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ స్టేషన్ సమాచారం తెలుసుకోవచ్చన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు కూడా చేయవచ్చంటున్న ఆమ్రపాలితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎలాంటి యాప్స్ ఉపయోగిస్తుంది అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయింట్ సీఈఓ ఆమ్రపాలి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీరు ఎలాంటి యాప్స్ ప్రజలకు అందుబాటులో పెడుతున్నారు? పీపుల్ రిలేటెడ్ ప్రజలకి ఇంటర్ఫేస్తో ఉన్న ఐటీ టెక్నాలజీ థింగ్స్ ఆర్ ఓన్లీ 3. ఒకటి ఈజ్ నా ఓట్ అనేది లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మనం తెలంగాణలో లాంచ్ చేశాము. అది ఆండ్రాయిడ్ అండ్ iOS బోత్ యాపిల్ ఫోన్స్కి అండ్ ఆల్ అదర్ ఫోన్స్కి అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్కి వెళ్ళి నా ఓట్ NAAVOTE డౌన్లోడ్ చేసుకుంటే దాంతో సిటిజన్స్ కెన్ చెక్కి నా పేరుతో కానీ ఎపిక్ నెంబర్తో కానీ మీ పోలింగ్ స్టేషన్ ఏంటి, మీ సీరియల్ నెంబర్ ఏంటి, పార్ట్ నెంబర్ ఏంటి చూసుకోవచ్చు. అట్లాగే మీ పోలింగ్ స్టేషన్ ఎంత దూరం ఉంది, మీరు ఉండే ఇంటి నుంచి మెట్రో వెళ్ళాలా, క్యాబ్ వెళ్ళాలా, దట్ డెసిషన్ కెన్ ఆల్సో బీ టేకెన్. పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అయితే దాంతో యూ కెన్ రిక్వెస్ట్ ఫర్ పికప్. మీ వాలంటీర్ నంబర్స్ అందులో ఉంటాయి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్, నియరెస్ట్ మీ సేవా సెంటర్స్ ఇష్యూ అయితే చెక్ చేసుకోవడానికి. ఆల్ దిస్ అండ్ ఆబ్వియస్లీ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ యాజ్ అండ్ వెన్ ఇట్ విల్ ఆల్సో బీ అప్లోడెడ్. సో దిస్ ఇస్ 1950 1950 ఫోన్ చేస్తే, అంటే యాప్ అంటే ఏదో కొంతమందే చేయగలరు. మోస్ట్ పీపుల్ విల్ బి లైక్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓన్లీ నా ఓట్ ఎట్లా వేయాలి, ఎక్కడ వేయాలి అంటే యూ కెన్ జస్ట్ కాల్ 1950 కాల్ చేస్తే 24/7 కాల్ సెంటర్ దే విల్ టెల్ యూ కి మీరు ఎక్కడ ఓట్ వేయచ్చు, ఎంత దూరం, ఎట్సెట్రా దీస్ థింగ్స్. సి విజిల్ అనేది ఇప్పుడు అది కూడా లాస్ట్ ఎలక్షన్స్లో నేషనల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ అయింది. అది బోత్ ఇప్పుడు ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ రెండింటికి అవైలబుల్గా ఉంది. CVIGIL సి విజిల్ ఇది యూస్ చేసి యూ కెన్ డౌన్లోడ్ అండ్ కంప్లైన్ అబౌట్ మోడల్ కోడ్ వైలేషన్స్. సో మీరు రోడ్ మీద నడుస్తున్నారు, యూ సీ సమ్ పోస్టర్స్ ఆర్ యూ సీకి ఎవరో డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, లేకపోతే వెహికల్ మీద పర్మిషన్ లేకుండా ర్యాలీలో పార్టిసిపేట్ అవుతుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ వన్ ఫోటో, అప్లోడ్ ఇట్ and we will immediately have to act on it. 100 నిమిషాల్లో సి విజిల్ నుంచి వచ్చిన ఎనీ కంప్లైంట్ హ్యాస్ టు బి ప్రాసెస్. హైదరాబాద్ లాంటి నగరంలో సెంటర్లకు సంబంధించి, పోలింగ్ స్టేషన్లకు సంబంధించి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. వాటికి గుర్తించడానికి GPS లాంటి సిస్టమ్ని ఏమైనా ఏర్పాటు చేస్తారు? అదే ఇప్పుడు నా ఓట్ విల్ బి దట్ సిస్టమ్ కి మీకు ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియకపోతే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ నా ఓట్లో మీ ఎపిక్ నెంబర్ కానీ మీ పేరు కానీ ఎంటర్ చేస్తే దట్ విల్ షో యూ ఆన్ ద మ్యాప్. మీకు మ్యాప్లోనే చూపిస్తుంది ఎక్కడుందో, ప్లస్ ఇట్ విల్ ఆల్సో షో యూ మీరు ఎంత దూరం ఉన్నారు. దట్ విల్ సాల్వ్ యూ ప్రాబ్లమ్. హైదరాబాద్ విజిల్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మీరు ఎన్ని కేసులు వచ్చాయి, దాన్ని ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్లో? జీరో పెండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో పెండెన్సీ. సి విజిల్ లాస్ట్ టైం 6 స్టేట్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో అన్నిటికన్నా తెలంగాణ పర్ఫార్మెన్స్ బెస్ట్. కానీ ఓన్లీ వచ్చింది అరౌండ్ 18,700 రేంజ్లో వచ్చాయి. మన పాపులేషన్తో చూసుకుంటే చాలా చాలా ఇన్సిగ్నిఫికెంట్ నంబర్. సో ఈసారి మా హోప్ ఏంటంటే లక్షల్లో వస్తాయి అని మేము హోప్ చేస్తున్నాము. అందులో వీ ఫౌండ్ 8,000 టు బి జెన్యున్. మిగతావన్నీ టెస్టింగ్ కేసెస్, లేకపోతే సెల్ఫీలు తీసుకొని పీపుల్ జస్ట్ డౌన్లోడ్ టేక్ ఎ సెల్ఫీ అండ్ షేర్. సో అలాంటివి కాకుండా 8,000 వర్ జెన్యున్, దే వర్ డిస్పోజ్డ్ ఆఫ్. బల్క్ ఆఫ్ ది కంప్లైంట్స్ కేమ్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్. సో అది ఒకటి మేము చూసాము. అండ్ మెజారిటీ వర్ అబౌట్ పోస్టర్స్, డిస్ప్లే. సో దిస్ ఇస్ ద స్టేటస్. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలింగ్ పెంచడం కోసం? గతంలో చేసిన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేశారు. ఇప్పుడు వెబ్కాస్టింగ్ ఇవన్నీ చేయడం వల్ల ఇంకేమన్నా పెంచే అవకాశం ఉంది ఓటింగ్ శాతం? మా హోపే అది ఓటర్స్ చేతిలోనే ఉందికి వచ్చి ఓట్ వేయటం. మేము యాక్టివిటీ, ఓటర్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీ, స్వీప్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ లాస్ట్ టైం లాగే. వీఆర్ హోపింగ్ దట్ పర్ఫార్మెన్స్ అట్లీస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇంప్రూవ్ అవుతుందని. ఏది ఏమైనా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము. ఈ యాప్స్ అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే రూపొందించినట్టుగా ఆమ్రపాలి గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో సుధీర్, NTV, హైదరాబాద్.